హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసి వచ్చాను. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్స్ వచ్చి విశ్వక్ సేన్ అండ్ సితారా వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. సినిమా నాకైతే యావరేజ్ గా అనిపించింది. ఎందుకు అలా అనిపించిందో డీటెయిల్ గా చెప్తాను. ప్లాట్ లైన్ వచ్చి విశ్వక్ సేన్ యాజ్ రత్న ప్లే చేసిన క్యారెక్టర్ ఏదో ఒకటి చేసి జనాల్ని యూజ్ చేసుకుని ఎలా అయినా పైకి ఎదగాలనుకునే మైండ్ సెట్. అసలు అలా ఎందుకు మారాడు, అనుకున్న సాధించాడా లేదా? ఈ సినిమాలో రాజకీయం, మోసాలు, ఎత్తుగడలు, నరుక్కోటాలు, ఫైట్స్ చాలా ఉంటాయి. ఇంకొంచెం డీటెయిల్ గా పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ మాట్లాడుకుందాం. ముందుగా పాజిటివ్స్. సినిమా వన్ మ్యాన్ షో అని చెప్పాలి. కంప్లీట్లీ విశ్వక్ ఈ సినిమాని తన భుజాల మీద వేసుకొని తీసుకెళ్లాడు. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు ఒక స్టార్ హీరోని చూసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఒక మాస్ సీన్ ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడం అంత ఈజీ కాదు. తన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ సినిమాలో మంచోడా చెడ్డోడా అని మనం డిసైడ్ అవటమే, కానీ అతనికి ఇచ్చిన రోల్ ప్రకారం అతను న్యాయం చేశాడు. పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. నేహా శెట్టి సినిమాలో మెయిన్ లీడ్ గా చేసింది. తనకిచ్చిన రోల్ తను బాగానే చేసింది. బట్ తనకి ఇంకా చాలా స్కోప్ ఉంది. ఆ క్యారెక్టర్ నుంచి మనం స్టోరీని ఇంకొకలా తీసుకెళ్ళి ఉండొచ్చు. బట్ సంహవ్ తన్ని ఇంకొంచెం ఇచ్చుంటే బాగుండేది. స్నేహ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. ఇచ్చిన రోల్లో తను బాగానే చేసింది. చాలా మంది క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో బాగానే చేశారు. నెక్స్ట్ నెగటివ్స్. హీరో క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే ఉంటుందో అతనికి ఇచ్చిన పాత్ర ఎంత బాగా చేసినా కాన్స్టెంట్ గా అనిపించదు. చాలా సార్లు ఏం ట్రై సీన్ ఎట్లా ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని డిస్కనెక్ట్ అవుతాం. ప్రతి క్యారెక్టర్ మంచి అయినా చెడైనా ఒక పాత్రలో వెళ్ళి దానికి పే ఆఫ్ అనేది ఉండాలి. బట్ ఆన్ పేపర్ ఇది చాలా మంచి పాయింట్. ఎందుకంటే చాలా సినిమాల్లో మనకు ఉండేదే, ఒక మనిషిని ఎంతలా తొక్కితే తను ఎంత రివోల్ట్ అయ్యి రివెంజ్ తీసుకుంటాడు. అలాంటిది ఇందులో చాలా బలంగా ఉంది. బట్ చూపించేటప్పుడు డైరెక్టర్ దాన్ని అంత కన్విన్సింగ్ గా చూపించలేదు. చాలా సార్లు మనం డిస్కనెక్ట్ అవుతాం, లాగ్ ఉంటది. సినిమాలో చాలా సీన్ ఫస్ట్ హాఫ్ లో చెప్పినట్టుకి పే ఆఫ్స్ ఇవ్వరు. సినిమాకి మ్యూజిక్ యువన్ శంకర్ రాజా ఇచ్చారు. ఒక సాంగ్ అయితే బాగుంది, మిగతా అన్ని తేలిపోయినాయి. నాకంత ఏమీ రిజిస్టర్ అవ్వలేదు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఓకే. అండ్ సినిమాకి స్ట్రాంగ్ విలన్స్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా అయితే నాకు యావరేజ్ గా అనిపించింది. కేవలం విశ్వక్ సేన్ యాక్టింగ్, మాస్ ఫైట్ల కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. సినిమా చూసి మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇప్పటిదాకా చేసుకోకపోయి ఉంటే షేర్ ఇట్ విత్ యువర్ మూవీ లవర్స్. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.